డేట్ అండ్ టైం ఫంక్షన్స్లో డేట్ ఫంక్షన్ అనేది బిల్ట్ ఇన్ మెథడ్ అనమాట. దీన్ని ఇట్ ఇంక్లూడ్ చాలా డేటాబేస్ సిస్టమ్స్లో ఉంటుంది. ఇది డేట్ని టైంని రిలేటెడ్ టాస్క్ని మేనేజ్ చేస్తుంది. ఓకేనా. ఫంక్షన్స్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఇది డేట్ అండ్ టైం అనేది. ఇక్కడ మనం కరెంట్ డేట్ టైం రీడ్ చేయాలంటే మనం డేట్ టైం అని పెట్టేస్తే మనకు కరెక్ట్ ఇప్పుడు ఎంత టైం అవుతుంది అని చెప్తుంది. ఇప్పుడు అట్లా ఇప్పుడు ఈ టాస్క్ ఇచ్చి ఇప్పుడు సెలెక్ట్ డేట్ అండ్ టైం కొట్టినాక ఇప్పుడు కరెక్ట్ ఎంత అవుతుంది టైము 2025 సంథింగ్ 11 అట్లా అని చూపిస్తుంది. సేమ్ ఈ టాస్క్ ఇచ్చింది రైట్ ఏ క్వీరీ యూజింగ్ అవుట్పుట్ ద కరెంట్ డేట్ యూజింగ్ ద డేట్ టైం ఫంక్షన్. సో ఇంకా వాడు దాంట్లో ఏమన్నా కరెంట్ డేట్తో పాటు అవుట్పుట్లో నాకు 5 hours బిహైండ్ రావాలి, అంటే ముందు రావాలి, ప్లస్ 5 minutes ప్లస్ 30 minutes. సో ఏం చేయాలి అలాంటప్పుడు సింటాక్స్ ఎట్లుంటుందంటే సెలెక్ట్ డేట్ అండ్ టైం ఉంటుంది, బ్రాకెట్స్ లోపల ఏదైతే ఈ టైం నుంచి ప్లస్ 5 hours ప్లస్ 30 minutes, 5 hours 30 minutes అన్న ప్లస్ 5 hours ప్లస్ 30 minutes అంట. సో కరెంట్ ఏదైతే డేట్ టైం ఉంటుందో దానికి ప్లస్ 5 hours ప్లస్ 30 minutes యాడ్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది. అందుకే ఇప్పుడు చూడు, ఇప్పుడు టైం 1646. సో ఇలా 5 hours యాడ్ అయ్యి వస్తుంది అవుట్పుట్. ఓకేనా. ఇది సెలెక్ట్ కరెంట్ డేట్ కరెంట్ టైం, కరెంట్ ప్రింట్ అవుతుంది టైము, కరెంట్ ఎంత అవుతుంది డేటు, సింటాక్స్లు ఇవి. వాడు ఏమన్నాడు అవుట్పుట్స్లో కరెంట్ డేట్ కరెంట్ టైం ప్రింట్ అయ్యి డేటు ఎట్లా ఫార్మాట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ వస్తుంది, థర్డ్ మంత్, థర్డ్ డేట్ వస్తుంది. వేరే టైం ఫార్మాట్ ఫస్ట్ అవర్స్ వస్తుంది, మంత్స్, థర్డ్ సెకండ్స్ వస్తుంది. సింటాక్స్ అది ఇక్కడ రాసిన సెలెక్ట్ కరెంట్ టైం కరెంట్ డేట్. అందుకే కరెంట్ డేట్ ఈరోజు డేట్ ఎంత 9th మంత్ 13th డేటు టైము ఇంత అట్లా. మ్యానిపులేటింగ్ డేట్ అండ్ టైం, డేట్ టైంలో మనం మ్యానిపులేట్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు డేట్ ఇది ఏం చేస్తుంది మనకి ఇయర్ని మంత్ని డేట్ ఫార్మాట్లో ఇస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ డేట్ మాడిఫైర్ మాడిఫైర్ ఏంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డేస్, మంత్స్ అండ్ ఇయర్. ఎగ్జాంపుల్ కరెంట్ డేట్ నుంచి నేను -1 month వెనక ప్రింట్ చేయాలనుకో ప్లస్ 1 day ప్రింట్ చేయాలనుకుంటున్నా. అట్లా మనం చేయొచ్చు, డేట్ కూడా అట్లా చేయొచ్చు. -3 years కరెంట్ డేట్ ఇట్లా సింటాక్స్ కరెంట్ డేట్ ఇచ్చేసేసి నాకు దీనికి -2, సో అట్లా చేయొచ్చు అనమాట. +3 years -2 months అట్లా. నేను చూడు షిఫ్ట్ టైం ఇప్పటిదాకా డేట్ని టైంని సపరేట్గా మ్యానిపులేట్ చేసినాం. ఆ రెండింటిని కలిపి మ్యానిపులేట్ చేయాలంటే షిఫ్ట్ టైం వాడతారు. ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఈ ఈ ఫార్మాట్లో నాకు 10 days ముందుగా ఇచ్చి, సో ఫస్ట్ వాడు ఏ ఫార్మాట్లో అడిగిండో ఫస్ట్ ఆ ఫార్మాట్ పెట్టేయాలి మనం. పెట్టిన తర్వాత వాడు ఇచ్చిన డేట్ పెట్టాలి. 10 days ముందు అన్నాడు కాబట్టి 10 + 10 days. సేమ్ అట్లనే పర్సెంటేజ్ డి కావాలన్నాడు, డే కావాలన్నాడు, పర్సెంటేజ్ పెట్టి వాడు ఇచ్చింది మనకి 4th అట్లా వస్తుంది. డేట్ టైం కలిపి మ్యానిపులేట్ చేస్తాను అనమాట, మ్యానిపులేట్ చేయొచ్చు. Modifier use. Data functions support several useful modifiers. A few of these frequent data modifiers are described before. Current date, comma, start of the month plus equal modifiers. Last of the month from the date. Get a queue last day of the month from the date. So last day ఏంటిది ఈ మంత్లో ఇది పెట్టేయాల. స్టార్ట్ ఆఫ్ ద మంత్ ప్లస్ ఫస్ట్ మంత్ -1 day. సేమ్ గెట్ ద డేట్ ఆఫ్ 15 days ఫ్రమ్ ద, సో ఈ డేట్ ఇచ్చి ప్లస్ 15 days ఇచ్చేస్తే మనకి వచ్చేస్తుంది. ఆ డేట్ అడిగింది కాబట్టి వాడు. ప్రాజెక్ట్ పర్చేస్, రైట్ ఎ క్యూరీ విచ్ రెస్పెక్ట్స్ ద మంత్ ఆఫ్ ద ఫస్ట్ పర్చేస్ ఆఫ్ ద కోర్స్. C++ కొన్నవాడు ఫస్ట్ పర్చేస్ డేట్ ప్రకారంగా ఇచ్చేయండు. C++ ఏ డేట్లో కొట్టినాడు పర్చేస్ డేట్ ఇచ్చినాడు. సో సెలెక్ట్ షిఫ్ట్ పర్చేస్ డేట్ నుంచి ఫస్ట్ సెలెక్ట్ చేస్తాం, దాన్ని పర్చేస్ మంత్లోకి ప్రింట్ చేస్తున్నాం.
సో ఫ్రమ్ దాని టేబుల్ పేరు ఫ్రమ్ పర్చేస్ డేస్, సో దాని టేబుల్ పేరు. కోర్స్ నేమ్ సిపిపి. సో ఆర్డర్ బై పర్చేస్ డేట్ అసెండింగ్, లిమిట్ బై 1. ఫస్ట్ కొన్న పర్చేస్ మంత్ ఏదో, లిమిట్ బై 1. సో ఫస్ట్ మంత్ ఒకటే వస్తుంది. హైయెస్ట్ పర్చేస్ డేట్, ఇక్కడ ఏం చేసిండు, కౌంట్ పర్చేస్ ఐడి కౌంట్ చేసిండు. హైయెస్ట్ పర్చేస్ కౌంట్ మనకు వచ్చేస్తుంది. హైయెస్ట్ పర్చేస్ ఎప్పుడు మనకి వస్తుంది, ఈ డేట్ రోజు హైయెస్ట్ పర్చేస్ జరిగింది. సింటాక్స్ పెట్టడం అంటే ఇంకోటి జూలియన్ డే యూస్. ఇది ఏం చేస్తుంది అంటే డేట్ టైంని జూలియన్ డే నెంబర్లకు మారుస్తుంది అన్నమాట. The number before the decimal represent the data part, the number after the decimal one represent time part. ఇది ఏంటిది, డేట్ పార్ట్ అంట, ఇదంతా టైం పార్ట్ అంట. దాన్నే జూలియన్ నంబర్ పార్ట్, జూలియన్ డే అంటారు. జూలియన్ డేట్ అని జూలియన్ డే పెట్టేసి as different dates, as date difference, రెండు డిఫరెన్స్ ఏమన్నాడు. Task to monthly purchase, highest number of purchase recorded in a month, purchase count. హైయెస్ట్ పర్చేస్ మంత్ పర్చేస్ కౌంట్, పర్చేస్ ఇక్కడనే ఎక్కువ మంది ఈ మంత్లో బాగా ఎక్కువ పర్చేస్ జరిగినాయి. సింటాక్స్ ఆ లిమిట్ 1 పెట్టినా కాబట్టి ఒకటే వస్తుంది మనకి. ఇనిషియల్ పర్చేస్ డేట్, ఎప్పుడైతే ఫస్ట్ పర్చేస్ జరిగింది, ఫస్ట్ పర్చేస్ డేట్. సో ఇలా అలా మినిమం తీస్తే అయిపోతుంది ఆ పర్చేస్ డేట్లలో. ఇక ఒక్కొక్క కోర్సు ఎప్పుడు పర్చేస్ అయ్యింది, ఫస్ట్ పర్చేస్